SIHM కు రూపాయి 5 కోట్లు పర్యాటక వారోత్సవాలకు మంత్రి జూపల్లి శ్రీకారం. జహీరాబాద్ లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ SIHM సంస్థను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూపాయి 5 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులు, నిథం BBA, MBA అడ్మిషన్లను ప్రారంభించారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. SC, ST, BC పేద విద్యార్థులకు స్టిఫండ్ అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువత హాస్పిటాలిటీ, పర్యాటక రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, విదేశీ భాషలు నేర్చుకోవాలని సూచించారు. ఈ రోజున స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంగారెడ్డి అంటే ఇక్కడ కోహీర్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ను 2012 అంటే సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు, అట్లాగే సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో కొంతకాలం పాటు చాలా బాగా నడిచింది. సో గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం కారణంగా టోటల్గా ఇది మూతబడిపోయింది. ఈ ఇన్స్టిట్యూట్లో పేద విద్యార్థులకు, ముఖ్యంగా SC, ST, BC మైనారిటీ ప్రజలకు, చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ రకాల కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ను, నైపుణ్యతను పెంచే కార్యక్రమం చేసి రకరకాల అంటే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, కార్పొరేట్ సెక్టార్స్లో కావచ్చు, రకరకాల ప్లేస్లో వివిధ రకాల ఉద్యోగాలు దొరికే విధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నిర్లక్ష్యం జరిగింది కాబట్టి మళ్ళీ ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ యొక్క పరిపాలన అట్లాగే ప్రణాళిక అంటే 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సందర్భంగా 99 రోజుల్లో ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా రావటం కోసం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి నిధుల్ని కేటాయించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ను మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన మొత్తం ఏర్పాటు చేస్తూ, ఫర్నిచర్ తీసుకొస్తూ, దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంటు తెచ్చుకొని ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది SC కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ యొక్క అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం చేసి వాళ్లకు హాస్పిటాలిటీ సర్వీసెస్, అట్లాగే గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు అంటే టూరిస్టులకు అవసరమైనటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలను కూడా అంటే ఇతర దేశాల భాషలను కూడా నేర్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఇట్లా వివిధ రకాల దీనిలో వివిధ ట్రేడ్స్లో వీటందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్లకు ఈ వసతులు కల్పించే కార్యక్రమం చేస్తాను. దీని ద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొచ్చేటువంటి ఒక కెపాసిటీని తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ విద్యార్థులు కూడా వీళ్ళపైన ఆర్థిక భారం అదనంగా పడకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో అంటే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు స్పెషల్గా వాళ్ళకు కొంత స్టైఫండ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. మా టూరిజం ప్రమోషన్కు వీళ్ళ అవసరం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఒక రకంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా ఈ టూరిజం ప్రమోషన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి మా టూరిజం శాఖ ద్వారా కొన్ని నిధుల్ని ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కు, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు ఫండ్స్ కూడా శాంక్షన్ చేసే ఏర్పాటు చేస్తాను. భవిష్యత్తులో ఇది పూర్వవైభవం కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండే విధంగా కొన్ని వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళడానికి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం అంటే పూర్వవైభవం రావడానికి పునఃప్రారంభం చేసే కార్యక్రమం చేస్తాము. థ్యాంక్ యూ.